ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి సూర్య స్వతంత్రమైన గత వారం నుంచి వారం వరకు మమ్మల్ని చదువులకు వచ్చి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించిన అరిగని బట్టి ఆశకాలను బట్టి నీ కొట్టను నా స్వతంత్ర తండ్రి ఇప్పటి వరకు పాటలు పాట ఎందును వాక్యం చదువుతూ ఎందును మొదటి మెసేజ్ చెప్పడం ఎందును ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగు నడిపించిన విధానాన్ని బట్టి కొట్టను నా స్వతంత్ర. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుతూ ఉండగా పరిశుధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ పిలిచిన పిల్లలు కూడా నేను మా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం దయచేయమని మేమందరం కూడా మేము ఒక మాటలో అర్థం చేసుకుని జీవించిన జీవితాలు మాకు దయచేయమని తండ్రి మరి ఒకసారి అడుగుతుండగా పరిశుధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సమస్త మహిమ గంధ ప్రభులు మీరే పొందుకోమని ఈ ప్రార్థనని ప్రియకుమార మనుషుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున వేడుకుంటున్న పరమ తండ్రి ఆమేన్. అందరికీ ఉన్నారండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఎక్కువ విషయం అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనం చెప్పుకున్న పాఠం ఏంటంటే మనం చెప్పుకున్న పాఠం పేరు నిత్య జీవానికి వారసులు ఎవరు. నిత్యము జీవించే జీవితానికి వారసులు ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. చాలా సంఘాలలో కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా సంఘాలలో ఆశీర్వాదాలన్నీ నువ్వు కానుకలు వస్తే సరిపోద్దని, ప్రార్థన చేస్తే సరిపోద్దని, ఇక మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని చెబుతూ ఉంటారండి. కానీ అసలు బైబిల్ ఏం చెబుతుంది? నిత్యం జీవించే జీవితానికి మనకు రావాలంటే బైబిల్ ఏం చెబుతుంది మనం తెలుసుకోండి. కానుకలు ఒకటి ఇచ్చేసి బయటకు వచ్చి అన్ని పాపాలు చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామండి. ప్రార్థన ఒకటి చేసి మోకాలు తండేసి సూత్రం అని కొంతమంది ప్రార్థన చేస్తే చాలు మనకు అన్ని మేలు జరుగుతాయి అంటారు. కానీ అసలు బైబిల్ ఏం చెబుతుందో తెలుసుకోవాలండి. చాలా సంఘాలలో ఇక్కడే ఆగిపోతున్నారండి. నేను నెల దశభాగం ఇస్తాను అని కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు. కొంతమంది నేను ప్రార్థన బాగా చేస్తాను, నేను పక్కన అక్కడ ఎదురొచ్చిందా కూడా ప్రార్థన చేస్తానే అంటారు. ప్రార్థన మొదలు పెడితే ఒక్కొక్కళ్ళు ఎటు నుంచి ఇటు పోతారో తెలియదు. ఇటు నుంచి అటు తూర్పు నుంచి పడవ వరకు, దక్షిణ నుంచి ఉత్తరం వరకు వెళ్ళొస్తారు. కానీ ఇక్కడ ఈ పక్కన ఉండేవాళ్ళు నిద్రపోతున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరండి. ప్రార్థన అంటే ఎలా ఉండాలండి? ఎదురు మనిషికి ఇబ్బంది నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు చేసుకో, గంట కాదు 2 గంటలు 3 గంటలు సేపు చేసుకో, ఎవరు వద్దన్నారు. కానీ కొంతమంది అక్కడ ప్రార్థన చేయమంటే పక్కన నిద్రపోయి లెగిస్తారండి. అట్లా చేస్తూ ఉంటారు. కనీసం 25 నిమిషాలు 30 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా బయట ప్రార్థన చేసేటప్పుడు ఒక 2 నిమిషాల లోపల క్లోజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది అంటే లేదు. మహా అయితే పెద్ద సేవకులే వాళ్ళే లాస్ట్ ప్రార్థన ఎంతసేపు చేస్తారండి? 2 నిమిషాలు. అదే ఇంకా బయట సేవకులు అయితే వాళ్ళు 5 నిమిషాల లోపల చేసేస్తారు. కానీ కొంతమంది 25 నిమిషాలు 30 నిమిషాలు చేస్తారండి. ప్రార్థన చేయొద్దని కాదు, ఎక్కువ టైం చేసి పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం టైం తగ్గించుకొని చేస్తే బాగుంటుందండి. అంటే పబ్లిక్లో వాళ్ళు చెప్పే ప్రార్థనల విషయాల మ్యాటర్స్ ఏం అర్థం కావాలి. వాళ్ళ లైఫ్లో ఉండే వాటి గురించి ఏం అర్థం కాదు తెలియదు. పర్సనల్గా ఉన్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసుకోవచ్చు. ఇట్లాగా అందరూ కూడి ఉన్నప్పుడు గంటలు మాత్రం ప్రార్థన ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆలోచించుకోవాలండి. సరే, ఓకే, మేము బాప్తిసం తీసుకున్నాము, ఇక మాకు తప్ప ఇంకెవరికి వచ్చింది పరలోకం అంటారండి. నిజమేనండి. అది బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రజెంట్ భూమి మీద జనాభా ఎంతమంది అండి? 850 అనుకుందాం సుమారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? 400 కోట్ల దాకా ఉన్నారని చెబుతున్నారు. 400 కోట్ల మంది పరలోక రాజ్యం వెళ్తారండి. ఈ పాఠం అయిపోయిన తర్వాత అయిపోయే లోపల మనకు అర్థమైపోతుంది ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు ఏంటి అనేది. నిత్య జీవానికి వారసులు ఎవరు అనేది మనకు అర్థమైపోద్దండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళరండి. దాని తర్వాత అది మొదటి మెట్టు మాత్రమే, జస్ట్ ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉంటాయండి.
చాలామంది ఏమనుకుంటారంటే నేను బాప్తిజం తీసుకున్నాక నేను వెళ్ళిపోతాను అనుకుంటారు. తీరా కళ్ళు మూసిన తర్వాత అక్కడ అరే ఏంటి ఇక్కడికి వచ్చారు అనుకుంటారు. కానీ తర్వాత చేయాల్సినవి చాలా ఉన్నాయండి. కొన్ని టిప్స్ యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చారు బైబిల్లో, అది కూడా మనం ఈరోజున ఆలోచిద్దాం. ఎట్లాగా పరలోక రాజ్యం నేను తప్ప ఇంకెవరు వెళ్తారని కొంచెం ధైర్యంతో ఉంటారండి. ధైర్యం ఉండటం మంచిదేలే, కానీ మనం తప్పులు చేసుకుంటా పాపాలు చేసుకుంటా మనం పరలోక రాజ్యం వెళ్తామని అనుకుంటే మాత్రం కష్టమేనండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది బైబిల్ అనేది తల దగ్గర పెట్టుకుంటారండి. తల దగ్గర పెట్టుకోవడం తప్పదనట్లేదులే, కానీ దేవుడు ఏం చేయమన్నాడండి, అందరూ కూడా క్రైస్తవులు అందరూ బైబిల్ తల దగ్గరే పెట్టుకోవాలి పడుకునేటప్పుడు అని చెప్పాడా, లేకపోతే చదువుకొని మీరు దాంట్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవాలని చెప్పాడా? ఇంకా మనకు బాగా అర్థం కావటానికి ఒక స్టూడెంట్ ఉంటాడు, బ్యాగ్ నిండా పుస్తకాలు ఉంటాయి, రోజు చక్కగా ఇంటికి రాగానే తల దగ్గర పెట్టుకొని పడుకుంటే అతనికి చదువు బాగా వచ్చిందండి. తల దగ్గరే పెట్టుకుంటాడు, అసలు దిండులా కూడా వాడుకుంటాడట. అయినా అలాంటి ఉపయోగం ఉంటుందా? ఏం ఉండదండి. కానీ మనం కూడా బైబిల్ తల దగ్గర పెట్టుకున్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఎలా ఉపయోగం ఉంటుందండి? చదువుకోవాలండి. చదువుకొని దాంట్లో ఉన్న విషయాలు కొనాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే సరిపోద్దండి, దాన్ని పాటించాలి. ఇప్పుడు మన బైబిల్ చదువుతున్నాం, చదివినంత మాత్రాన ఉపయోగం ఏముండదండి. చదివి దాన్ని వాక్యానుసారంగా జీవించగలిగితేనే మనం పరలోక రాజ్యం వెళ్తాము. చదివినంత మాత్రాన బోధించినంత మాత్రాన కూడా వెళ్ళటం ఉండదండి. ఇవన్నీ కూడా మనకు తెలియాలండి. ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే సేవకులు ఎంతమంది ఉన్నారండి? గట్టిగా మనం మాట్లాడితే మన సంఘానికి రారేమో అని చాలామంది ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పరండి. ఎందుకంటే కానుకలు సరిగ్గా వేరేమో, లేకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోతారేమో. బైబిల్ అనేది ఎలా ఉంటుందంటే మనం తప్పు చేస్తే సరి చేసేటట్టుగా ఉంటుందండి. ఎవరు మనం తప్పు చేసినప్పుడు సరి చేస్తుంటే మనకి ఎలా ఉంటుందంటే వీళ్ళేంటి నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా అనిపించింది. వీళ్ళేమైనా నీతిమంతుడా, ఆయన నీతిమంతుడా, ఆమె సంగతి ఏంటి, ఆమె నీతిమంతురాలా, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, వాళ్ళ సంగతి చూస్తారు, మన సంగతి తీసి పక్కన పెడతారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం కాదు, కానీ మన గురించి మన కుటుంబం గురించి మొదట ఆలోచించారండి. ఆమె సరిగ్గా పాటలు పట్టడమే చేయాలి కాదు, ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళిద్దా, ఈమెకు బైబిల్ చదవడమే చేయాలి కాదు, ఏం పరలోక రాజ్యానికి వెళ్ళిద్దా అంటారండి. ఆమె సంగతి నీకెందుకు? నీది నువ్వు చూసుకోవాలి. ముందు మనం చూసుకోవాలండి. మన భక్తి జీవితం ఎలా ఉంది, నా పిల్లల జీవితం ఎలా ఉంది, నా భర్త జీవితం ఎలా ఉంది, నా భార్య జీవితం ఎలా ఉంది, నా తల్లిదండ్రుల జీవితం ఎలా ఉంది, ఇది చూసుకోవాలండి. ఇది చూసుకుంటే అప్పుడు మనలో ఉన్న మైనస్ని సరి చేసుకుంటే అప్పుడు నిత్య జీవానికి వారసులు అవుతాం అన్నమాట. దావీదు గారు ఏం చెబుతున్నాడో చూడండి. కీర్తన గ్రంథం 1:1 ఒకసారి చూడండి. బైబిల్ ఎలా చదవాలన్నాడు ఆయన. కీర్తన గ్రంథము 1:1 దుష్టు ఆలోచన నడవక, పాపల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు అంటే ఎప్పుడండి? ఎప్పుడు కుదిరితే అప్పుడు. నువ్వు రైతులు చదువుతావని కుదిరిద్దా? రైతులు చదువు. పగలు కుదిరిద్దా? పగలేదు. ఆయన దివారాత్రములు కూడా చదివేవాడు అంటారు. ఎవరు? దావీదు గారు. అందుకని నా ఇష్టానుసారుడైన మనుషుడని మరి దేవుడు చెప్పడం జరిగింది అన్నమాట దావీదు గారి గురించి. అట్లాగా మనం వీలు దొరికినప్పుడల్లా, టైం దొరికినప్పుడల్లా మనం దేవుని మాటల కనుక విన్నట్టయితే మనకు మాత్రం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇంకా మనం చూడగలిగితే ఇంకో విషయం కూడా చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:1 ఒకసారి చూడండి. మీకు ఇది చదివిన తర్వాత మీకు క్వశ్చన్ వేస్తాను, దానికి సమాధానం చెప్పాలి. 1 పేతురు 5:1 అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:1 అండి.
తోటి పెద్దను తోటి పెద్దను క్రీస్తు శ్రమలకు వచ్చిన సాక్షిని ఉమ్, బయలుపరచబడబో మహిమలో పారివాడినైన నేను ఉమ్, మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాను. సరిపోద్దండి. ఇక్కడ తోటి పెద్దను అనేది ఎవరు అంటున్నారు ఈ మాట చెప్పండి. పేతురు గారు. ఎస్, పేతురు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆయన రాసిన పత్రిక కాబట్టి ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే తోటి పెద్దను అన్నాడు. అదేంటి ఆయన తోటి పెద్ద, లేకపోతే పాస్టర్ గారు ఆయన అపోస్తులుడా? మన భాషలో చెప్పిన పాస్టర్ గారు అయినా అదే నేను సేవకుడైనా నేను అనుకున్నా, మరి తోటి పెద్దను అన్నాడు ఏంటి ఇక్కడ? ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారితో పాటు. చనిపోయాడు. అప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఈ పేతురు గారి పత్రిక రాసినప్పుడు ఆయన లేడు. తోటి పెద్దను అన్నాడు కదా. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సంఘాలలో పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు అంటారు కదా. సంఘ పెద్దలు అంటే ఎవరు? సంఘంలో ఉండే ఎక్కువ ఏజ్ గల వాళ్ళ, లేదంటే అన్ని కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళ? డబ్బులు ఇచ్చేవాళ్ళ. చాలామంది ఇక్కడే మిస్టేక్ అయ్యారు. సంఘ పెద్ద అంటే పాస్టర్ గారే సంఘ పెద్ద. మరి సపరేట్గా పెడుతున్నారు. కానీ అది అర్థం కాక ఏమన్నారంటే చాలామంది సపరేట్గా పెడుతున్నారు. సంఘ పెద్ద అని ఇక్కడ బైబిల్లో వ్రాసింది మాత్రం సంఘ కాపర్నే సంఘ పెద్దగా పోల్చడం జరిగింది ఇక్కడ. అందుకని పేతురు గారు అన్నాడు పెద్దనైన నేను అన్నాడు. సంఘ కాపర్ ఆయన. అప్పుడు కానీ ఇది అర్థం కాక సంఘ పెద్దలైన వారికి మా సంఘం వాళ్ళు పెద్దలు ఉన్నారండి, ఇద్దరు ముగ్గురిని ఎన్నుకుంటారు, పెద్ద మొత్తం వాళ్ళకి అప్పు చెబుతూ ఉంటారు, వాళ్ళు ఆగవాగం చేస్తూ ఉంటారు. సంఘ కాపరి అన్నీ చూసుకోవాలండి. అంటే నీకు కుదరకపోతే వేరే వాళ్ళని పెట్టి నమ్మకస్తుల్ని వాళ్ళని హెల్ప్ తీసుకో. సంఘ పెద్దలుగా పెడితే ఏం చేస్తారంటే ఈయన యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మన సంఘంలో పెద్దలు ఎవరైనా ఉంటారండి? ఎవరైనా చూసావా? ప్రభాకర్ గారు ఎప్పుడైనా చెప్పారా? ప్రభాకర్ గారు ఒక్కళ్ళే ఉంటారు. ఆయనే పెద్ద, మొత్తం సంఘ కాపరే పెద్ద. చాలామందికి ఇది తెలియక ఈ పాస్టర్ గారు ఉంటాడు, ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలను ఎన్నుకొని మీరు చూసుకున్నారని చెబుతారు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే పర్వాలా, ఓకే. ఒప్పు ఎవరు చేసినా ఒప్పే, తప్పు ఎవరు చేసినా తప్పే. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా సంఘాన్ని నడిపిస్తుంటే పర్వాలేదు. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఉండంగా ముక్కలు చేసేయటం, పాస్టర్ గారికి వేగనిస్ట్గా మాట్లాడటం, ఇక సంఘాల్లో చాలా జరుగుతూనే ఉంటాయండి. మన సంఘంలో అయితే అట్లా జరగడానికి వీలేదు. ఎందుకంటే అది వెళ్ళటం, వాక్యం వినటం, వచ్చేసేయటం, అంతేగాని అక్కడ సోది మాట్లాడే డిస్కషన్స్ ఏమి ఉండవు అక్కడ. అట్లా ఉండకూడదు కూడా. సంఘాల్లో ఏమైందంటే ముక్కలు అయిపోద్దండి. ఉండేది ఒక 20 మంది 30 మంది ఉంటారు. మరి ఆ సంఘంలోనే మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ లాగా పార్టీలు ఉంటాయి. ఆ 10 మంది ఒక గ్రూపు, ఈ 10 మంది ఉండేది ఒక చర్చలోనే. మరి వీళ్ళు 2 గ్రూపులు పెట్టుకుంటారు. మరి ఈ పెద్ద మనుషులు ఒక గ్రూపు. అట్లా ఉండకూడదండి. సంఘం అనేది ఒకడి మీదే నడవాలి. నడిపించేవాడు సమర్థుడై ఉండాలన్నమాట. వాళ్ళు చెప్పినట్టు సంఘ కాపరే వింటాం కదండి. సంఘ కాపరే చెప్పేటట్లుగా ఉండాలి. ఈయన తప్పు చేయకుండా కింద వాళ్ళకి ఏదైనా తప్పు చేసినప్పుడు హెచ్చరించేటట్టుగా ఉండాలి. కానీ ఆ కింద వాళ్ళని డైరెక్షన్ ఇస్తున్నారు అనుకో, ఆయన ఒక మాట చెప్తాడు, ఏమో ఒక మాట చెప్పింది, ఆమె ఒక మాట చెప్పింది, 3 మాటలు చెప్పాడు. అప్పుడు ఈయన ఏ మాట వినాలి? కన్ఫ్యూజ్ అయిపోతాడు. అప్పుడు సంఘం ముక్కలు అయిపోతుంది. అందుకనే సంఘ కాపరి అనేవాళ్ళు ఒకళ్ళే ఉండాలి. ఆయనే సేవకుడు, పాస్టర్ గారు. కానీ ఇక్కడ ఇది అర్థం కాక చాలామంది అంటే పెద్దనైన నేను అన్నాడు. చూసారు పేతురు గారు అంటే సంఘ కాపరినైన నేను అని ఆయన కూడా చెప్పుకోవచ్చు. పాస్టర్నైన నేను అని చెబుతున్నాడు ఆయన. ఇట్లా సంఘాలు ముక్కలు కాకుండా ఉండాలంటే ఒకళ్ళ పెత్తనం మీదే వెళ్ళాలి. కొంతమంది కొన్ని సంఘాల్లో స్త్రీల పెత్తనాలు కూడా ఉంటాయండి. స్త్రీలు కనుక అడుగు పెట్టారంటే ముక్కలు అయిపోవచ్చుదండి. ఎందుకంటే ఒకళ్ళు ఏమి ఒక రకంగా చెప్తూ ఉంటుంది, ఏమికి ఎగనిస్ట్గా ఇంకొక అట్లా ఇస్తూ ఉంటుంది. అట్లా సంఘాలు చాలా చోట్ల ముక్కలు అయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మగవాళ్ళ వల్ల అవుతుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు పెద్దలుగా పెట్టారనుకో, వీళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళ వల్ల ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉందంట. ఎందుకంటే ఆడవాళ్ళు అనేది ప్రతిదానికి చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. పెద్దవాళ్ళు అదే పురుషులు అయితే ప్రతిదానికి ఎవరో, పురుషులు అయితే 80% అవుతారు, స్త్రీలు అయితే 100% అవుతారని బైబిల్ చెప్తుంది. నేను చెప్పిన మాట కాదు అది. అందుకనే స్త్రీ మౌనంగా ఉండవలసిందే అన్నాడు ఆయన. ఎవరు అంది? పౌలు గారు.
స్త్రీ కనుక కూర్చోబెట్టి అక్కడ నువ్వు పెత్తనం చేయమ్మా అంటే సరిగ్గా పెత్తనం చేయడం చేత కాదు, సంఘాన్ని ముక్కలు చేస్తేనే స్త్రీ మౌనంగా ఉండాలంటే అలాగని చెప్పేసి వాక్యం చెప్పొద్దని కదండి. అది పెత్తనాలు చేయొద్దు, వాళ్ళకి పెత్తనాలు ఇవ్వద్దని చెబుతున్నాడు మరి సంఘంలో. ఇస్తే ఏమైందంటే కొన్ని సంఘాలు అట్లా స్టార్టింగ్లో చేశారంట, పెత్తనాలు చేయడానికి ముక్కలు అయిపోతుంటే పౌలు గారికి కోపం వచ్చి స్త్రీలు మాత్రం మీరు సైలెంట్గా ఉండాల్సిందే కానీ మీరు దయచేసి మీరు నోరు ఎత్తమాకండమ్మా, వాక్యం చెప్పేటప్పుడు మాత్రం మీరు సైలెంట్గా ఉండమ్మా అని ఆయన హెచ్చరించాడు అనమాట. ఎందుకంటే సంఘం ముక్కలు అవ్వకూడదు కదా, సంఘం ముక్కలు అయితే ఏమైపోతాయి, అందరూ విడిపోతారు, బలం తగ్గిపోద్ది అనమాట. అందుకని అది కరెక్ట్గా పురుషులు అయితే కరెక్ట్గా నడిపించారు. ఎక్కువ శాతం సంఘాలను మరి మనం చూస్తూనే ఉంటాం కదా, ఎవరు నడిపిస్తారంటే పురుషులు నడిపిస్తారా స్త్రీలు నడిపిస్తారా? 99% పురుషులు. ఎక్కడో ఒక చోట స్త్రీలు ఉంటారు. అంటే పాస్టర్ గారు చచ్చిపోతాను లేకపోతే మగుడు భర్త అని ఆయన బాప్టిజం తీసుకోకుండా ఉండి ఏమో కొంచెం దేవుని పని చేయాలనుకుంటే అలాంటి రేర్ సందర్భాలు ఉంటాయండి. ఇప్పుడు స్త్రీలని మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నెంబర్ 1గా కూడా పురుషుల కన్నా కూడా ఎక్కువ ఓపిక ఎవరికి ఉందంటే స్త్రీలకే ఉందండి. పురుషుల కన్నా కూడా ఓపిక స్త్రీలకే ఉందన్నమాట. వాళ్ళు కూడా సమర్థవంతంగా సంఘాలను నడిపించగలుగుతారు, అలాగే పురుషులు కూడా నడిపించగలుగుతారు. తప్పు ఎవరు చేసినా తప్పే, స్త్రీ చేసినా తప్పే, పురుషుడు చేసినా కూడా తప్పేనండి. ఎవరు చేసినా సరే తప్పు, కానీ తప్పు చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మనం నిత్య జీవానికి వారసులు ఎవరు అనేది మనం తెలుసుకుందామండి. ఇంకా మనం చూడగలిగితే యాకోబు పత్రిక 1:22 ఒకసారి చూడండి. యాకోబు గారు రాసిన మన పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారే ఉండుడి. చాలా అండి, చాలామంది వాక్యం వింటారులే కానీ పాటిస్తారండి. మీరు వినువారు మాత్రమే ఉండి అట్లాగే ఉన్నట్టయితే మీరు మోసపోతారు. విని వదిలిపెట్టేసేయమాకండి, దాన్ని గైకోనండి, దాని వాక్యానుసారంగా జీవించండి. అప్పుడే మీకు నిత్య జీవం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వలన మీ కుటుంబ సభ్యులు కూడా. చాలామంది 100కి మా సంఘాలలో మరి ఉన్నది చెప్పాల్సిందే కాక 90% మంది వాక్యం మాత్రం వింటారు కానీ కానుకలు కూడా ఇస్తారండి. కానుకలు కూడా బాగానే ఇస్తారు, దేవుని పని కూడా బాగానే చేస్తారు, కానీ కరెక్ట్గా నిలబడతారండి. దేవుని పని అంటే ఏదో మీరు సువార్త చెప్పడం కాదు, ఏదో భోజనాల కాడ అలాంటప్పుడు బాగా అడవుడు చేస్తారు. కానీ ఇంకా ఏం చేయాలండి, సువార్త పరిచర్య కూడా చేయాలండి. రోమపత్రిక 9:4 ఒకసారి చూడండి. చాలామంది జనవరి 1, 31 నైట్ వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా, ఆ వాగ్దానాల గురించి ఇక్కడ మనం కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నానండి. రోమపత్రిక 9:4 చూడండి. 9:4 వాగ్దానాలు ఇస్తారు కదా జనవరి 31 నైట్. అది ఆ వాగ్దానాలు ఎవరికి ఏంటి అనేది చాలామంది తెలియక వాగ్దానాలు తీసుకొని వస్తున్నారు. అది చదివాక మీకు ఒక మంచి మాట చెబుతాను. రోమపత్రిక 9:4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. వాగ్దానములు ఎవరివండి? ఇశ్రాయేలీయులవి. ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? యాకోబు గారి సంతానం, లేదా 12 గోత్రాలు ఉన్నాయి కదా వాళ్ళు ఇశ్రాయేలు. వాగ్దానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మన క్రైస్తవుడికి కూడా మరి వాగ్దానాలు ఇచ్చాడు, వాళ్ళకన్నా శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు. వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే నువ్వు బయటికి వెళ్ళిన ఆశీర్వదింపబడతావు, ఇంటికి వచ్చిన ఆశీర్వదింపబడతావు. వాగ్దానాలు వీరివి అంట, వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళకన్నా కూడా ఎన్నో వేల రెట్లు వాగ్దానం, మన మంచి వాగ్దానాలు మనకి ఇవ్వటం జరిగింది. అది కూడా తర్వాత చూద్దాం. ఒక సందర్భం ఏంటంటే 31 నైట్ ఒక ఆమంట మందిరానికి వెళ్తే వాగ్దానాలు పంచిపెట్టారంట. వాగ్దానాలు ఆమె ముసలామ 60+ అనమాట. ఇక మీదటికి వచ్చే సంవత్సరానికి నీకు ఒక మగబిడ్డ పుడతాడు అని వాగ్దానం వచ్చిందంట. అది ఎవరు వాగ్దానం అండి? అది
శారా గారు వాగ్దానం. ఆ వాగ్దానం ఏమి అప్లై అయిద్దండి అసలు? ఏమో 60 సంవత్సరాల వయసులో మళ్ళీ గర్భం వచ్చింది ఏమకి? వయసు కూడా కాదు, మళ్ళీ 60 ఇదేంటబ్బా, నాకు ఆల్రెడీ నేను నా పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది, మనవరాలు కూడా పుట్టారు, నాకు ఇప్పుడు మళ్ళీ నీకు ఇక మీద నీకు మగబిడ్డ పుడతారు, ఏంటి వాగ్దానం ఎలా వచ్చింది అని అనుకుంటున్నాను. అందుకని ఆ వాగ్దానాలు అనేది ఏదో రాస్తారు కానీ అది కరెక్ట్ కాదండి. మన బైబిల్ మొత్తం మనం అప్లై చేసుకోవాలండి. బైబిల్ మొత్తం మనకి దేవుడు ఒక లేఖ రాశాడు అనమాట, పెద్ద పుస్తకం మన బైబిల్ అనేది. అంతేగాని ఈ వాగ్దానాలు 30% తీసుకునే వాగ్దానాలు తప్పు, అట్లా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. మళ్ళీ ఇంకొకరికంట ఇంకో వాగ్దానం వచ్చిందంటే నీకు దీర్ఘాయువు కలుగును అన్నాడంట. ఆమె బయటికి చర్చ్ నుంచి బయటకు వచ్చాక రోడ్డు మీదకి వెళ్తుంటే యాక్సిడెంట్ చచ్చిపోయింది అంట. ఇప్పుడు దేవుడి మాట నమ్ముతారా? అసలు ఆ మాట రాసింది ఎవరికండి? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఉంది. ఈమె బయటకు వచ్చాక రోడ్డు మీదకి వెళ్ళాక యాక్సిడెంట్ చచ్చిపోయింది. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా, మరి నిలబడాలిగా. ఆ వాగ్దానాలు ఇచ్చింది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనకిచ్చిన వాగ్దానం కాదు. మనకిచ్చిన వాగ్దానం ఎంత శ్రేష్టమైనదంటే ఇది చాలామంది తెలియదండి. చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళే మనకి కలుపుతూ ఉంటారు, మన వాళ్ళు కలుపుతూ ఉంటారు. అది అట్లా కలపకూడదండి. యోహాను గారు రాసిన మొదటి సువార్త 2వ అధ్యాయం 25 వచ్చింది. ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చింది. మన క్రైస్తవుల యొక్క వాగ్దానం ఇక్కడ ఏంటో అసలు ఇది కనుక దీనికి మించిన వాగ్దానం ఏమైనా ఉంటే నాకు చూపించింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చింది. పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చింది. నిత్యజీవం అనుగ్రహించు నమ్మదనియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చాలా అండి. ఏంటంటే మనకి ఇచ్చిన వాగ్దానం నిత్యజీవం అనుగ్రహించు నమ్మదనియే, నిత్య జీవాన్ని ఇస్తానని చెబుతున్నాడండి. మనకు ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? నిత్య జీవము. దీనికన్నా ఇంక విలువైనది ఏదనంటే చూపిండి, నీకు 100 కోట్లు ఇస్తాను, తర్వాత నువ్వు నరకానికి వెళ్తావు. అది ఎలా ఉందండి వాగ్దానం? లేదా నేను అమెరికా ప్రెసిడెంట్ని చేస్తాను, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు. అయితే 100 కేజీలు బంగారం ఇస్తాను, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు. ఇస్రాయల్కి ఇచ్చిన వాగ్దానాలు అలాంటివేనండి. వాళ్ళు ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకటానికి 60-70 సంవత్సరాలు బ్రతకడానికి సంతోషంగా ఉంటుంది. దాంట్లో నీతిగా జీవిస్తే ఓకే, వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి. మళ్ళీ వాళ్ళందరూ నరకానికి మనం అట్లా అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. అదే దేవుడు ఇచ్చిన వాగ్దానాలే కాబట్టి వాళ్ళు నీతిమంతులు ఉన్నారు కొంతమంది. అందరూ లేరని చెప్పకూడదండి. ప్రతి తరంలో కూడా నీతిమంతులు ఉన్నారు కాబట్టి దేవుడు భూమి మీద మనల్ని ఉంచుతున్నాడు. లేకపోతే మడత పెట్టి తీసుకెళ్ళి పడేసేస్తారు సముద్రంలో, అయిపోవటం అందరూ అయిపోవటమేనండి. యేసుక్రీస్తు వారు వచ్చేసేస్తాడు. అప్పుడు ఏం జరిగిద్దండి? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఏం జరుగుద్ది చెప్పగలుగుతారా? ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా కాలిపోతాయండి. ఇక్కడ మన కోసమే ఈ భూమి కలుగ చేసింది. మనం భూమి మీదకి వస్తున్నామని ఎన్ని చేశాడు ఆయన. తర్వాత అవసరం లేదు, ఇంకెందుకు. ఇప్పుడు పనికిరాని చెత్తంతో కుప్పేసి ఏం చేస్తాం, తగలబెడతామా? లేకపోతే చక్కగా తీసుకొచ్చి మంచం మీద వేసుకొని సువాసన పిలుస్తూ ఉంటామా చెప్పు? ఇప్పుడు ఎటు చెబితే మీకు అర్థమైద్దాం. పనికిరాని చెత్త తీసుకెళ్ళి కవర్లు తీసుకెళ్ళి బయట ఎక్కడైనా పడేస్తామా? తీసుకొచ్చి మంచం మీద భద్రంగా పెట్టుకుంటామా? అలాగే దేవుడు కూడా పనికిరాని చెత్త అంతా తీసేసినప్పుడు ఆయన కాల్చేస్తాడు అనమాట. అదనమాట మనకిచ్చిన ఇశ్రాయేలు వాగ్దానం ఒక రకంగా ఉండి, మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే
పరలోక రాజ్యాన్నే ఇస్తానండి. ఎన్ని రెట్లు గొప్పదండి. ఆయన పక్కనే కూర్చునే అవకాశాన్ని మనకి ఇస్తానంటున్నాడు. అసలు అది తలుచుకొని రోజు కూడా రోజుకి ఒక్కసారైనా మీరు ఖాళీ దొరికినప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, వెళ్ళాలి అని మనసులో ఒక్క నిమిషం ఆలోచించండి. ఆలోచిస్తే అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము, జీవించగలుగుతాం ఆయనకి ఇష్టానుసారంగా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు టాటా బిర్లా ఉన్నాడు, వాళ్ళ కొడుకు వచ్చి డాడీ నాకు ఒక సైకిల్ కొనిపెట్టంటే ఎలా ఉంటుందండి? టాటా బిర్లా కొడుకు, టాటా గారి కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి సైకిల్ కొనిపెట్టమంటే ఎలా ఉంటుంది? చాలా చీప్గా ఉంటుంది. అలాగే మనం నిత్య జీవాన్ని ఇస్తానంటుంటేనే మనం నిత్య జీవం వద్దు, మాకు రోగం తగ్గిస్తే చాలు, మాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తే చాలు అంటే ఎట్లుంటుందండి? టాటా దగ్గరికి వెళ్ళే కొడుకు సైకిల్ అడిగితే ఎంత చాండాలంగా ఉంటుందో మనం కూడా చిన్నవి అడిగితే అంత ఇదిగా ఉంటుంది అన్నమాట. అదే టాటా కొడుకు మార్కెట్లోకి మంచి కొత్త కారు వచ్చింది, 5 కోట్లు అంట, అది నాకు బాగా ఇష్టం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానంటే 5 కోట్లే కదరా, వెళ్ళి తీసుకురా అంటాడు. అదండి దీనికి మనకు డిఫరెన్స్. అదే సైకిల్ అడిగితే సైకిల్ ఎందుకు, నా పరువు తీసుకుని ఎవరు బయటికి వెళ్ళి చెప్పిన చూస్తే నా పరువు పోద్ది అంటాడు ఆయన. సైకిల్ ఎందుకురా, కారు మొత్తం కొత్త మోడల్ వచ్చిందంట మార్కెట్లోకి, ఆ కారు కొనుక్కోరని 5 కోట్లైనా 10 కోట్లైనా ఇవ్వగలుగుతాడు. అలాగే దేవుడు కూడా మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తామంటే ఆయన ఇస్తారంటే మనం ఏమనుకుంటున్నాం, నాకు ఈ లోక సంబంధమైన ఇస్తే చాలు అనుకుంటాం. విలువైంది కోరుకోవటానికి మన యొక్క మైండ్ని సెట్ చేసుకోండి. ఎంతో విలువైనది ఏంటంటే పరలోక రాజ్యము. నిత్య జీవానికి వారసులు ఎవరవుతారంటే ఎవరైతే ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వాళ్ళు వెళ్తారన్నమాట. చాలామంది చాలా సంఘాల్లో కూడా పరలోక రాజ్యం గురించి ఎక్కువ చెప్పరండి. ఏదో టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే నిగ్గిన్ని పొంగి బొర్లెద్ది, ఇంకా పిండి ఏంటండి, పిండి నువ్వు పిండి అనేది ఎప్పుడు కూడా నీ తొట్టిలో పిండి ఎప్పుడు అయిపోదంట, నూనె కూడా అయిపోదని. ఇవన్నీ కూడా అడుక్కున్న వాళ్ళు కూడా బతుకుతున్నారా లేదండి? అడుక్కున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసండి అసలు బైబిల్లో మాటలు. రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళు కూడా మంచి మంచి ఆహారాలు తీసుకుంటారంట. మనం ఒకసారి ఎక్కడైనా భోజనాలు పెట్టినప్పుడు మంచి మంచి ఆహారాలు తీసుకుంటారు. మరి మనం ఈ లోక సంబంధమైన కరెంటు బిల్లు ఉండదు, రెంట్ కట్టే పని ఉండదు, అది పిల్లలకి స్కూల్ ఫీజులు ఉండవు, ఏముండవు. వచ్చిన రూపాయి వచ్చినట్టు వాళ్ళకి మిగిలిపోయినట్టే. కానీ చాలా మంది అది ఏం వాడుకోకుండా చచ్చిపోతున్నారండి. లక్షలు పోగు చేసుకుంటున్నారు. ఎలా ఖర్చు పెట్టాలో తెలియక అట్లా. ముంబైలో ఒక అడుక్కున్న ఆయన బెడ్షీట్ కింద కోటి రూపాయలు ఉన్నాయంట. కోటి రూపాయలు అంటే డబ్బులు అడుక్కున్న అతని దగ్గర. మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. వాళ్ళకి ఆ రోజు 3 పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ భోజనం దొరికితే చాలు. ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బంగారాలు కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకుండవు. మనకుంటే మిడిల్ క్లాస్ వాడికి చేతిలో రూపాయలు అడిగి కానీ అన్ని ఆలోచనలు ఉంటాయి. మనకి మంచి ఇల్లు కావాలి అని తప్పేం లేదండి, మంచి ఇల్లు కావాలి అని ఓకే. కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికితే ఇవన్నీ కూడా ఉరుకులు పెట్టుకుంటూ వస్తాయంట. అది వెంటనే ఇస్తాడని కూడా కాదు, ప్రతిదానికి సమయం కలదు. యేసుక్రీస్తు గారు మరి ఆదాము గారు పండు దినం వల్ల అప్పుడే ఎందుకు రాలేదు? ప్రతిదానికి ఒక టైం ఉంది. అందుకని ఆయన ఎప్పటికో తర్వాత 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆదాము గారు పుట్టిన తర్వాత 4000 సంవత్సరాలు బ్రేక్ తీసుకుని వచ్చారు. అంత అవసరం. కాబట్టి నిత్య జీవానికి వారసులు ఎవరంటే, ఒక యవ్వనుడు యేసుక్రీస్తు గారిని ఒక క్వశ్చన్ వేసాడండి. నేను నిత్య జీవానికి వెళ్ళటానికి రావాలంటే నేనేం చేయాలని అడగటం జరిగింది బైబిల్లో వచ్చి. ఆ సందర్భం చాలా బాగుంటుంది, అది చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17, 18, 22 వచనాల వరకు రండి. చదువుకుంటా ఒక్కొక్కటి.
మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. మళ్ళీ ఆయన ఎదుట మోకాళ్ళలోని మరి వచ్చి చూసారా ఏం చేశాడంట? మోకాళ్ళు ఉన్నాడంట. మోకాళ్ళ దండేసి మోకాళ్ళ దండేసాడు. సద్బోధకుడా అంటే సత్యాన్ని చెప్పే బోధకుడా అని అర్థం అనమాట. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయవని అడిగాను. అది ఏమడిగాడండి అతను? నాకు బంగారం కావాలన్నాడా, లేకపోతే నాకు తొందరగా పెళ్లి కావాలన్నాడా, లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పాడండి? ఇతను నిజంగా మంచి క్వశ్చన్ వేసాడండి బైబిల్లో. ఇతను స్ట్రైట్గా యేసుక్రీస్తు వారిని అడిగాడు. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. ఏమడిగాడంటే వచ్చి సద్బోధకుడు అంటే ఎవరండి? సత్యాన్ని బోధించే బోధకుడా అంటే మరి అప్పటి వరకు ఉండేవాళ్ళు సత్యాన్ని బోధించలేదండి. ఈ శాస్త్రుల పరిచయలు సత్యాన్ని బోధించలేదండి. ఆచారాలను మాత్రమే వాళ్ళకి ఎక్కించారు కానీ సత్యాన్ని బోధించలేదు. ఈయన ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు కాబట్టి అందుకని ఈయన దగ్గరకు ఆ శాస్త్రుల పరిచయలను వాళ్ళని అడగవచ్చుగా క్వశ్చన్. మరి ఈయన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఈయనైతే కరెక్ట్గా చెబుతాడు ఆన్సర్ అని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడగటం జరిగింది. సద్బోధకుడా, సత్యాన్ని బోధించే బోధకుడా అని అర్థం అన్నమాట. నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు చూడండి. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడు సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఆజ్ఞలన్నీ చెబుతున్నాడు అండి యేసుక్రీస్తు వారికి. మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను. ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయండి? ఇదిగో ఇక్కడ ఆజ్ఞలు చూసారా? ఆజ్ఞల్లో ఉంటాయండి. ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పిన. అతని బోధకుడా, అతను ఏమన్నాడు చూడండి. ఇప్పుడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే నేను. అసలు ఈ మాట నాకు చాలా రోజులు అర్థం కాలేదు. ఏంటి బాల్యం నుండి ఎన్ని పాటించుకుంటూ వస్తున్నాడంట, అన్ని కరెక్ట్గానే చేసుకుంటూ వస్తున్నాడంట. 10 ఆజ్ఞలు పాటించేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు చాలాసార్లు మనం యేసుక్రీస్తు వారు కాదు పాటించేది, ఇంకో కుర్రోడు వచ్చాడు చూసారు, అతను బాగా పాటించాడంట. నేను బాల్యం నుండి ఇవన్నీ కూడా పాటిస్తానని చెప్తాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా స్టన్ అయిపోయాడంట. ఏంటి చిన్నప్పటి నుంచి అసలు ఇన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఎవరు పాటించలేరండి. 10 ఆజ్ఞలు కూడా పాటిస్తున్నాడంట ఆయన. కానీ ఒకటి నీకు తక్కువగా ఉందంటాడు. చదువుకుంటారండి. చిన్నప్పటి నుంచి కూడా చూసావా? నిజంగా యేసు ప్రభు కూడా స్టన్ అయిపోయి ఆయన ఏమంటే ప్రేమించేసేటప్పుడు అసలు నిజంగా నువ్వు చాలా మంచివాడివి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆయన్ని దగ్గరికి తీసుకున్నాడు అన్నమాట. దగ్గరికి తీసుకుని ఇంకో సలహా ఇచ్చాడు అనమాట. నీకు ఒక్కటి కొదువుగా ఉందయ్యా, వెళ్ళి నీకు కలిగిందని అమ్మి బేదలకి పరలోకమందు నీ ధనము కలగదు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతను మిగులు ఆస్తి అవ్వడు కనుక ఆ మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏంటంటే ఇతని కనుక డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఇతని ఆలోచన అంతా కూడా నన్ను వెంబడించినా నా పక్కంటే తిరుగుతున్నా కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన ఆ బంగారం ఎట్లా ఉంది, పొలాలు ఎలా ఉండేవో ఇదే ఆలోచన పెట్టుకుంటాడు. అదే అమ్మేసాడు అనుకో, లేనప్పుడు ఇంకా ఆలోచన ఏమంటుంది, నన్ను వెంబడించి నీకు నిత్య జీవం ఇస్తానని చెప్పాడు అనమాట. చెబితే ఈ కుర్రోడు అప్పటి వరకు బాగానే ఉత్సాహంగా ఉండి అతను బ్రేక్ వేసేసాడు యేసుక్రీస్తు వారు. నువ్వు వెళ్ళి ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసేవని చెబుతున్నాడు. తీసుకొని వెళ్ళి బ్యాంకులో వేసేసేయి, బ్యాంకులో వేసిన తర్వాత నన్ను వెంబడించి అన్నట్టయితే ఏమైనా అమ్మేసేసి బ్యాంకులో వేసి వెంబడించేవాడేమో. కానీ ఆయన ఏం చెప్పాడు, పేదలకు పంచేసేయమని చెప్పాడు. పంచేత్తకి మళ్ళీ పంచేత్తే ఇంకా వెనకొస్తాయండి డబ్బులు. పేదలకు పంచి పెడితే సఫరిచ్చేస్తారు కాసేపులో అంటే. కానీ మళ్ళీ వెనకరావు కాబట్టి నువ్వు నన్ను వెంబడిస్తే నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పాడండి. అతను మిగుల ఆస్తి గలవాడట. మిగుల అంటే బాగా ఆస్తి అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి చూసారా, 100 ఎకరాల పొలాలు ఉంటాయి చూసారా, అలాంటి వాడు అనమాట ఈయన. అలాంటి వాడు కూడా ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడంట.
అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అంత అసలు డబ్బు ఉండేవాళ్ళు అసలు దేవుడి మీటింగులకి రారండి. అసలు వాళ్ళు మీటింగులు పెట్టేది, కోటాలు పెట్టేది ఎవరో తెలుసండి, డబ్బు లేని వాళ్ళు మాత్రమే. సింపుల్ అందరూ ఒక మనిషికి ఒక 100, 200, 500, 1000 రూపాయలు వేసుకొని మీటింగ్లు పెడతారండి. మన ఏరియాలో బాగా కోటీశ్వరుడు ఎవరన్నా మీటింగ్ పెట్టేట్టు మేము అక్కడ చూసామండి. అందరూ కూడా పేదవాళ్ళేనండి. మీటింగ్ సంఘస్థులు అందరూ, లేకపోతే ఎవరైనా వేరే సంఘాల దగ్గర డొనేషన్స్ అడుగు ఏదో రకంగా మనిషికి ఒక 200 లేకపోతే 500, 1000 రూపాయలు వేసుకొని మీటింగ్లు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ ఈ కుర్రవాడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఇక నా ఆస్తిని వదిలిపెట్టి నేను రాలేనులేని ఆయనకి వెళ్ళిపోయాడు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఆ బాధ లేదు, ఎందుకంటే ఆస్తి మొత్తం అమ్మేసేసి బెదరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కనీసం ఆయన వెంబడిస్తే చాలండి మనకు పర్లోక రాజ్యం వస్తుంది. అందుకని మనం డబ్బులు లేకుండా ఎందుకు చేసేటట్టు ఆయన డబ్బులు ఉన్న కానించి వీళ్ళు నా దగ్గరికి రాలేరు అంటే కనీస అవసరాలకు మాత్రం ఇస్తాడండి. మరి చచ్చిపోయేంత దాకా తీసుకెళ్ళడు దేవుడు. చాలాసార్లు మనకి కొన్ని వందల సందర్భాల్లో దేవుడు మనల్ని ఆదుకున్న సందర్భాలు నాకైతే తెలుసు. వందల సందర్భాలండి. ఆయన వదిలిపెట్టడం అనమాట మనల్ని. డబ్బు రాకూడదని ఆయన మాత్రమే కోరుకోడు, మన ఆలోచించిన ఈ డబ్బును కాంచి దేవుడు పనులు చేస్తారని అతను ఒక పక్కన లాగుతూ ఉంటాడు. దేవుడు కూడా తగిన సమయంలో ఇస్తాడండి. డబ్బులు మనకు అవసరం అనుకోండి, ఇతని వల్ల నా పనులు జరుగుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళు దేవుడు పని చేయరు. ఉపయోగం ఉంది. మనలాంటి వాడికి ఇచ్చాడు అనుకోండి, మనం మీటింగ్లు పెట్టిస్తాము, లేని వాళ్ళకి ఎంతమందికి సహాయం చేస్తామో తెలుసు అసలు. కానీ తగిన సమయం మందు తగిన కాలం మందు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా కూడా నో ప్రాబ్లం. ఆయుష్కాలం ఎక్కువ ఇస్తే ఎక్కువ పని ఉందని అనుకోవాలి, ఎక్కువ డబ్బులు ఇచ్చింటే ఎక్కువ పని చేయాల్సిన బాధ్యత కూడా పెడతాడు. తప్పేం లేదు. ఒకవేళ వీలుంటే దేవుడి కనికరాన్ని బట్టి చేద్దాం, లేదా ఉన్న దాంట్లో అయినా మనం సేవ చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేశాడండి, ఆయనకి అంతకుముందు చాలా ఆస్తి ఉండేదండి, మొత్తం ఏం చేశాడు, సువార్త నిమిత్తం ఖర్చు పెట్టాడు. ఇంకో విషయం ఏంటి, బేదలకి ఇవ్వు అంటే బేదలు అంటే ఎవరండి ఇక్కడ, ఈ విషయం కూడా తెలుసుకోవాలండి. బేదలు ఎవరు అనే పాఠం ఒకటి ఉంది. బేదలు అంటే ఎవరు, మనం అందరం అనుకునేది అది, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని బట్టి. ఎస్, ఈ లోకంలో బాగా ధనం ఉండి మందిరానికి రాకుండా దేవునికి తెలుసుకోకుండా ఉంటారు, వాళ్ళు బేదలు. బేదలు ఎవరంటే వాళ్ళు ఇవి అడుక్కునేవాళ్ళు కదండి బేదలు. ప్రపంచంలో అతిపెద్ద పేదవాడు ఎవరో తెలుసా, బిల్ గేట్స్, లేకపోతే ఇప్పుడు ఎలాన్ మాస్క్. ప్రజెంట్ ఎవరండి, ఎలాన్ మాస్క్ అన్నమాట. ప్రపంచంలో నెంబర్ 1 పేదవాడు ఎవరండి, ఎలాన్ మాస్క్. ఎవరైతే దేవుడు తెలియకుండా కోట్లు డబ్బులు సంపాదిస్తూ ఉంటారో వాళ్ళే పేదలు. మరి ఇక్కడ మరి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళని రక్షించడానికి గవర్నమెంట్లు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరిలో ఒకళ్ళు ముందుకొచ్చి తీసుకెళ్ళి చక్కగా మరి మనం చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో అప్పుడప్పుడు. ఒక ఆడ ముసలాళ్ళని తీసుకొచ్చి చక్కగా మార్నింగ్ ఇది పెడుతున్నామండి, మధ్యాహ్నం ఇది పెడుతున్నామండి, సాయంత్రం ఇది పెడుతున్నామండి, మరి వీడియో చేసేసి చూపి మనకు పెడతా ఉంటున్నాం. నిజంగా అది చాలా మంచి పనేనండి. ఇప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా ఫుడ్ సరైన టైంకి పెట్టరు, కానీ వాళ్ళు టైం టు టైం చక్కగా మంచిగా ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కొన్ని వందల వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి తెలుసా. బయట కనబడరు కదా, చెప్పుకోవడం తప్పేం కాదులే, కానీ చాలా మంది చెప్పుకోకుండానే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అవన్నీ బయట కనబడేది 1% కూడా లేరు అసలు, 0.001 కూడా ఉండరు. కానీ తెలియకుండా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళైతే పిల్లలు బాగా చూసుకుంటున్న వాళ్ళు కూడా మేము వాళ్ళలో ఉండమని వెళ్ళిపోతున్నారంట. తల్లిదండ్రులకు వీళ్ళకి స్వచ్ఛంద సంస్థలకి డబ్బులు వస్తాయి కదా, విరాళాలు వస్తాయి. ఆ విరాళాలతో చక్కగా చూసుకున్నారు వాళ్ళు. చాలా ఉన్నాయండి, మనకి యూట్యూబ్లో కనబడేది చాలా తక్కువ, బయట ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అనాథాశ్రయాలు మనం పేదలంటే వాళ్ళు అనుకుంటున్నాం, కానీ నిజమైన పేదవాడు బైబిల్ లెక్కలో
వాక్యం తెలియని వారండి. ఎవరికైతే వాక్యం తెలియకుండా ఉంటారో వాళ్ళే నిజమైన భేదలు. అందుకని ఈ ధనవంతుని ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు, నువ్వు ఆస్తి అమ్మేసేసి సువార్త నిమిత్తము ఖర్చు పెట్టు అన్నాడు. మన పేదలకు పంచిపెట్టి అంటే మనం మామూలుగా అడుక్కునే వాడికి ఇచ్చేసేసి వచ్చేసేమన్నాడే మనం అనుకుంటాం. కానీ ఆయన చెప్పింది ఏంటి, నీ ఆస్తి మొత్తం అమ్మేసేసి సువార్త నిమిత్తం ఖర్చు పెట్టేసేసి నన్ను వెంబడించు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి నాతో పాటు వచ్చామనుకో, ఆయనతో పాటు వెళ్ళిడితే అతనికి ఏమయ్యేదండి, నిత్య జీవం వచ్చేది. ఆయన పక్కంటే ఇప్పుడు ఎప్పుడో చచ్చిపోయాడు కాబట్టి అతను కూడా పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి అతను నరకానికి వెళ్తాడా, పరదేశంకి వెళ్తాడా? ఆయన నీతిగా బతికితే మరి వెళ్ళే ఛాన్స్ లేదు. యేసుక్రీస్తు వారి మాట వినలేదుగా, వెనక పోయినట్లు లెక్క. చాలామంది డబ్బులు ఉండేవాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళటం చాలా కష్టమైద్ది అనమాట. ఎందుకంటే ఆడకుండా ఆస్తిని బట్టి ఆ డబ్బులను బట్టి ముందుకు రాలేరన్నమాట దేవుడి పనిలోకి. పేదవాళ్ళు అనుకో 200, 300 వేసుకొని వీళ్ళు కొంచెం ఎట్టగొట్ట మీటింగ్లు పెట్టుకుంటారండి. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మీటింగ్లు పెట్టేది దేవుని పని చేసేది ఎవరంటే పేదవారే. ఇక్కడ ఈ లోకంలో మనకి పేదవాళ్ళ కనిపిస్తారు, కానీ వీళ్ళ ధనం ఎక్కడ సమకూర్చబడుతుందండి? పరలోక రాజ్యంలో. అక్కడ ధనాన్ని మనం సమకూర్చుకుంటాం. దేవుని నిమిత్తము మనం ఇక్కడ ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే పేదవారికి ఇచ్చినా సరే అదంతా కూడా ఎక్కడ జమ అవుతూ ఉంటుందండి? పరలోక రాజ్యంలో జమ అవుతూ ఉంటుంది అనమాట. మనకు తెలియదు అది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన చెబుతాడు, నువ్వు పలానా టైంలో ఎంత హెల్ప్ చేసావు కదా, ఎంత హెల్ప్ చేసావు, వాళ్ళకి ఎంత ఇచ్చావు కదా, మనం మర్చిపోతాం ఇచ్చేసేసి. కానీ అక్కడ ప్రతి ఒక్క లెక్క కూడా రాయబడి ఉంటుంది పరలోక రాజ్యంలో. ఇప్పుడు నిత్య జీవానికి వారసులు ఎవరండి అంటే, ఎవరైతే దేవుని పని చేయడానికి ముందుకు వస్తారో, యేసుక్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉందండి. అలాగే అతనంట 10 ఆజ్ఞలు కూడా పాటిస్తున్నాడంట. ఆ ధనవంతుడు 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడంటే, అన్నీ చేస్తున్నాడు కదా. కానీ చివరికి ఏమయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. చాలామంది కూడా క్రీస్తులోనికి వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోతారండి. ఎందుకంటే డబ్బు డబ్బు డబ్బు, మనిషి యొక్క ఆలోచన అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. డబ్బు అనేది అవసరానికి ఓకే, కానీ అంతకుమించి ఇక మనకి నాకు డబ్బే సర్వస్వం అనుకుంటే కనుక అతను అన్నీ కోల్పోతాడండి ఈ లోకంలో. అవసరానికి అవసరమే కాదంట్లా. అప్పుడు నీకు బట్టలకు కావాలి, లేదా తిండికి కావాలి, అప్పులకు తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. కానీ అంతకు మించి కోట్లు వచ్చినప్పుడు ఏమైందంటే పొగరు అనేది ఇక్కడికి వచ్చింది, నెత్తి మీదకి వచ్చింది అనమాట. అందుకనే యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించి మొత్తం కూడా అది అమ్మేసేసి నన్ను వెంబడించంటే అతను రాలేకపోయాడు అనమాట. అలాగే అతనే కాదు, మనం కూడా మన పరిస్థితి ఏంటో కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అతను ఏదో తప్పు చేసాడు అనుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం? సరే డబ్బు లేదు, కనీసం మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామా? మనం ఇప్పుడు ఎలా వెంబడించాలి? ఆయన లేడు కదా అని మీరు అడగవచ్చు. ఎలా వెంబడించాలండి తెలుసా? మనది తెలుసు కదండి. బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, నేర్చుకోవటం, తెలియని వాళ్ళకి చెప్పటం. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నారండి. నాకు చదువు రాదండి అంటారు బైబిల్ చదువుకోవాలంటే. చదువు రాని వాళ్ళకి 3 పూట్ల తిండి బాగానే తింటున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు, ఏదన్నా ఊరెళ్ళాలంటే చక్కగా వెళ్తున్నారు, వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి బైబిల్ దగ్గరికి వచ్చారు, మాకు చదవటం రాదన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి. ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంటే వెళ్ళిపోవటమే. నీకు బైబిల్ చదవడం రాదు కాబట్టి మీటింగ్కి వెళ్ళిపో, లేకపోతే టీవీలో మంచిగా వాక్యం ఎవరైనా చెప్పటం, మంచి వాక్యం, శ్రేష్టమైన వాక్యం విను. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళతో చదివించుకో. చదువు లేదు అని తప్పించుకోవడానికి వీల్లేదండి. చదువు లేకపోయినా నువ్వు అన్ని పనులు చేస్తున్నావుగా, ఒంటి నిండా నగలేసుకొని తిరుగుతున్నావుగా, మంచి ఆహారం తింటున్నావుగా, మంచి బట్టలు కట్టుకుంటున్నావుగా, ఇవన్నీ బాగానే చేస్తున్నావు. మరి బైబిల్ దగ్గరికి వచ్చేందుకు చదువు రాదని వంక పెడుతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలండి? పిల్లలతో చదివించుకో. లేకపోతే ఇప్పుడు టీవీ వచ్చింది, ఎవరన్నా మంచిగా వాక్యం చెప్పంటే వాక్యాన్ని ఫాలో వింటూ ఉండు టైం దొరికినప్పుడల్లా. ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయండి వాక్యం నేర్చుకోవడానికి? అక్కడ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్కి వెళ్ళొచ్చు. మరి ప్రతి ఆదివారం చర్చిల మందిరంలో వాక్యం చెబుతారు, శ్రద్ధగా విను. మధ్యలో కూడా మరి గురువారం, శుక్రవారం ప్రార్థన పెడతారు, మళ్ళీ అప్పుడు కూడా వాక్యం విను.
చాలా అవకాశాలు ఉంటాయండి. చదువు లేనంత మాత్రాన చెవులు ఊడిపోలేదుగా. చెవులు బాగానే పనిచేస్తున్నాయి, దేవుడు ఇచ్చాడుగా. కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. మరి చెవులతో విని కళ్ళతో చూసి ఇవన్నీ కూడా మళ్ళీ నేర్చుకొని వాక్యానుసారంగా జీవించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చదువు లేదండి అంటే కుదరదండి. ఇంకో విషయం, ఇంకొక సింపుల్ టిప్ చెప్పుకోవచ్చండి. నీకు చదువు లేదు, ఓకే, బైబిల్ చదవడం చేత కాదు, నువ్వు సువార్త ప్రకటించాలి. మీ ఇంట్లో నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారో సువార్త కూడా ఒక 10 మందిని ఒక 10 మందిని పిలిచి వాళ్ళకి మంచినీళ్ళు కానీ టీ కానీ ఇచ్చి సువార్త ఒక పాస్టర్ గారిని పిలిపించి ఆయనకు ఎంతో కొంత కానుక పెట్టి నువ్వు వాక్యం చెప్పించు. ఇది కూడా మంచి టెక్నికే కదా. ఇక చదువు లేదు అంటానికి ఏముంది, నీకు రాకపోతే ఏమైంది, ఉన్నారు కదా సేవకులు ఉంటారు కదా, ఆయనకు వచ్చిగా చదువు, ఆయన ద్వారా చెప్పించు నువ్వు. లేకపోతే నువ్వు నెల చేయలేని అంటే లేకపోతే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ముందు పెట్టుకోవచ్చు గృహకూటమి. ఎంత ఇది ఖర్చు? అట్లా వచ్చిన వాళ్ళకి టీ ఇచ్చినది మన భోజనాలే పెట్టాలని రూల్ ఏం లేదు. వాక్యం ముందు జీవాహారం మంచి పెట్టాలండి. నువ్వు భోజనం పెట్టగలుగుతావు అనుకో, పెట్టు, మంచి ఆహారమే పెట్టు, తప్పేం లేదు. నీ ఓపిక కొలది పెట్టుకో, తప్పేం లేదు. ఎట్లాగైనా సరే పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులు అవ్వచ్చు. చదువు రాదని తప్పించుకోవడానికి వీల్లేదు. గృహకూడలు జరుగుతూ ఉంటాయి కదా, నువ్వు కూడా పిలిపించుకో. మా సేవకులు చాలామంది ఉన్నారు దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళు, మంచిగా వాక్యం చెప్పి సత్యవాక్యాన్ని ఎవరైతే బోధిస్తారో వాళ్ళు పిలిపించి నువ్వు వాక్యం చెప్పి నీకు నీ కుటుంబానికి పరసంబంధమైన దీవెనలు వస్తాయి. ఈ లోక సంబంధమైన దీవెనలు కన్నా కూడా పరసంబంధమైన దీవెనలు మనకు కావాలండి. ఈ లోకంలో ఎట్టాగో వస్తుందండి మనకి. 3 పూట్ల ఫుడ్ దొరుకుతుందా లేదా, మంచి బట్టలు వేసుకున్నామా లేదా, అన్నీ దొరుకుతాయండి. కానీ మనకు కావాల్సిన పరసంబంధమైన దీవెనలు. పరసంబంధమైన దీవెన అంటే ఏంటండి? నిత్యం జీవించే జీవితానికి వెళ్ళటానికి సంబంధించిన దీవెనలు ఇవి కావాలండి మనకి. కాబట్టి నిత్య జీవానికి వారసులు ఎవరంటే ఎవరైతే శ్రద్ధగా దేవుని పని చేస్తారో, దేవుని మాటలో చదువుకుంటారో, వింటారో, వినిపిస్తారో, చెప్పాలి లేదా చెప్పిస్తారో. ఈ ధనవంతుడు ఆయన ఫాలో అవుట్ ఏమన్నాడు, నాకు బాగా ఎక్కువ వస్తుంది, నేను రాలేనులే అన్నాడు. మరి ఇది అన్ని ఆజ్ఞలు పాటించో అతనే, అది నాకు నచ్చలేదు. ఆయనకి డబ్బు మీద మక్కువ. నాకు పరలోక రాజ్యం కన్నా అతను ఏమన్నాడంటే నాకు డబ్బే ముఖ్యం అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యం కన్నా నాకు డబ్బే ముఖ్యం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు యేసుక్రీస్తు రావంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలండి. అసలు ఆయన విలువ మరి తెలుసుకున్నాడుగా, దగ్గరికి వచ్చాడుగా, సద్బోధకుడని కూడా అన్నాడుగా, మోకాళ్ళదాన్ని కూడా వేసాడుగా. మరి ఇన్ని చేసిన ఆయన డబ్బులు వదిలి పెట్టుకోమంటే ఆయనకి వెళ్ళిపోవడం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే ఈజీగా వచ్చేసింది అండి, చాలా కష్టం. గవర్నమెంట్ జాబ్ ఊరికి వచ్చేసిద్దా? కలెక్టర్ అవ్వాలంటే ఇంట్లో కూర్చుంటే ఇస్తారా? మరి కలెక్టర్ అవ్వాలంటేనే లేదా ఇంకా ఐపీఎస్ అవ్వాలంటేనే ఎంతో కష్టపడాలి. ఈ లోకం నుంచి ఇంకో లోకాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత కష్టం అండి. కానీ కష్టం అసాధ్యమేం కాదు, కష్టమని కూడా అనుకోకూడదు. మనమే అది కష్టంలో ఫీల్ అవుతున్నాం, కానీ చాలా సింపులేనండి ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కూర్చొని చక్కగా మాట్లాడినా అంతేగా. ఎలా 100 కేజీలు బరువు నెత్తి మీద పెట్టి మీరు వాక్యం వినాలంటే ఎవరైనా వింటారండి? 100 కేజీలు రాయి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి వాక్యం వినాలి అంటే మరి అంత కష్టపెట్టట్లేదు కదండి. మరి ఎంతో ప్రేమించి ఆయన చక్కగా కుర్చీలు వేసి, మరి కింద కూడా కూర్చుని పని కూడా లేదు, చక్కగా కుర్చీల్లో కూర్చొని మనం వాక్యం వింటున్నాం. మా చిన్నప్పుడైతే మేము మామూలు కిందే కూర్చునేవాళ్ళం చాపల మీద. ఇప్పుడు అన్ని చర్చిల్లో కూడా కుర్చీలు వచ్చేసినట్ట. అక్కడ కూడా ఇబ్బంది పడే, కొంచెం కూడా ఆ గణసేపు కూడా కష్టపడే పని లేకుండా వర్షం ఉండే 10-15 ముసలి వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు, చిన్నపిల్లలు కింద కూర్చుంటారు. ఎట్లాగా దేవుడు మనం ఎక్కువ కష్టమేం పెట్టలేదు అనేది. మనం కష్టం అనుకుంటే కష్టం, కానీ లేకపోతే సింపుల్ అనుకుంటే చాలా సింపుల్ అండి. ఏముందండి, మరి వాళ్ళు పొద్దున్న లెగిస్తాం, ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని స్నానం ఇవన్నీ చేసిన తర్వాత మరి వాక్యం నేర్చుకుంటాం. తర్వాత నీకు వీలు కుదిరించుకోవాలండి. నన్ను వెంబడించు అన్నాడంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, నన్ను వెంబడిస్తే నువ్వు కూడా నాకులాగా సువార్త చెప్పాలని చెప్పాడా లేదా? అక్కడ అర్థమవుతుందా మనకి?
అది ఊరికి జరగమన్నాడు ఆయన బాడీగార్డ్లాగా. నువ్వు కూడా సువార్త ప్రకటించాలి అన్నాడు. ఆస్తి మొత్తం అమ్మేసేసి వచ్చి నువ్వు నేర్చుకొని నువ్వు కూడా సువార్త ప్రకటిస్తే అప్పుడు నువ్వు నిత్య జీవానికి వస్తావు పాపం లేకుండా. కానీ అతను అర్థం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవటం జరిగిందనమాట. ఒక విషయం ఏంటంటే మనకు వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత మనం దేవుని పనికి ఖర్చు చేయాలండి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చేది ఏంటో తెలుసా? మనతో పాటు ఏమొస్తాయండి? మన యొక్క క్రియలు వస్తాయి అంట. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మన క్రియలే మనం వెంట వచ్చును. ఈ లోకంలో ఉన్నంతసేపు దేవుని పని కనుక చేస్తే మనం నిత్య జీవానికి వారసులు అవుతామండి. నిత్య జీవానికి వారసులు ఎవరండి? ఎవరైతే యేసుక్రీస్తువుని ప్రేమించి వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్యము జీవించే జీవితానికి అర్హులు అవుతారు అని బైబిల్ చెప్పడం జరుగుతుందండి. ఇక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గమనించి ఆయన యొక్క మాటలు వినాలని, పాటించాలని, మనం అందరం కూడా నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా నిత్యము జీవించి నిత్య జీవానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం మా తన నీకే స్తుతులు స్తోత్రమైనా. మరి ఆ ధనవంతుడు నీ ఆస్తి మొత్తం అమ్మేసి పేదలకి పంచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆయన మిగులు ఆస్తి గలవాడు కనుక మరి రిటర్న్ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం తండ్రి. నైనా మేమైతే నేను ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ యొక్క పాదాలు మాత్రం మేము వదిలిపెట్టకుండా ఉండు భాగ్యాన్ని, అట్టి శక్తిని మాకు దయచేయని బతులు అడుగుతున్నాం తండ్రి. కొన్ని సందర్భాల్లో మేము కూడా మరి మిమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నాము. అయినా సరే మీ యొక్క ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని నేను నీ యొక్క రెక్కల కింద కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీకు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోమని, ఇంకెంతోమందికి నీ నామం తెలియక, నీ వాక్యం తెలియక నశించిపోతున్నారు తండ్రి. వారందరూ కూడా రక్షణలోకి వచ్చినా సహాయం తెచ్చామని, మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది నాయన రక్షణలోకి రాలేదు తండ్రి, మీకు తెలియదు కదా నాయన. కాబట్టి అందరూ రక్షణలోకి వచ్చి నువ్వు ఇచ్చే ఆ పరసంబంధమైన దేవుని పొందుకోలేగిన సహాయం తెచ్చామని బ్రతిమలాడుకుంటూ ఆయన సమస్త మహిమ గంధప్రభుని మీరే పొందుకోమని ఈ ప్రార్థన నిప్రీకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకే లోకంలో ఉన్న సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించింది గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.